హాయ్ అండి. నమస్తే. పందెం కోడి, గోంగూర కాంబినేషన్‌లో కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాము. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. పందెం కోడి అంటే ఎక్కువసేపు పడుతుంది, టైం ఎక్కువ పడుతుంది ఉడకడానికి అని అనుకుంటారు కదా! ఈ ప్రాసెస్‌లో చేయండి. మీకు జస్ట్ 45 మినిట్స్‌లో రెడీ అయిపోతుంది. ముందుగా అయితే ఒక కడాయి పెట్టుకొని ఒక 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. నేను ఒక కేజీ చికెన్‌కి చూపిస్తున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ఒక 3 స్పూన్స్ వరకు అల్లం వెల్లిపాయ పేస్టు, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, ఇవన్నీ మసాలా దినుసులన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ కొంచెం రోస్ట్ అవ్వనివ్వండి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. తర్వాత మనం పందెం కోడిని గట్టిగా ఉంటుంది కాబట్టి కుక్కర్‌లో ఒక 5, 6 విజిల్స్ వరకు ఉడికించాలి. అవి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. చూడండి, నేనైతే 5, 6 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూస్తున్నాను. ఆల్రెడీ 80% వరకు కుక్ అయిపోయింది. ఇది తీసుకుని వాటర్తో సహా మనం ఈ మసాలాల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఈ వాటర్ అన్నీ ఇంకిపోయే వరకు మనం మూత పెట్టేసుకుని ఉడకనివ్వాలి. ఈ వాటర్లో మొత్తం కంప్లీట్గా ఎగిరిపోయిన తర్వాత మనం గోంగూర అనేది యాడ్ చేసుకోవాలి. ముందుగా గోంగూర కూడా ఉడకపెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. గోంగూరలో ఏం వేయక్కర్లేదు. జస్ట్ ప్లెయిన్ గోంగూర ఉడకపెట్టేసుకుని మెత్తగా దీనిలో యాడ్ చేసేసుకోవడమే. లేదా మీరు మిక్సీ పట్టుకునైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మెత్తగా ఉడకపెట్టుకుని యాడ్ చేసుకున్నాను. తర్వాత మొత్తం ఈ వాటరు, ఈ గోంగూర అన్నీ కలిసేలాగా కొంచెం వాటర్ పోయండి. ఎక్కువేం అవసరం లేదు. ఆల్రెడీ మనం చికెను వాటర్తో సహా వేసేసాం కదా! సో, కొంచెం ఈ గోంగూర చికెను పట్టడానికి కొంచెం వాటర్ పోయండి. ఆ వాటర్ మొత్తం ఎగిరిపోయిన తర్వాత మనం సర్వ్ చేసేసుకోవడమే. చాలా సింపుల్‌గా రెడీ అయిపోతుంది. మనకి జస్ట్ హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్‌లో కుక్కర్‌లో మనం ఆల్రెడీ చికెను ఉడికించుకున్నాం కాబట్టి ఎంత ముదురు పందెం కోడి అయినా ఇలా ఈజీగా ఉడికించుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.